తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు గణపతి సచ్చిదానంద స్వామి. ఈ సందర్భంగా ప్రజలు శాంతియుత మార్గాన్ని ఎంచుకోవాలని, యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ యుద్ధాన్ని ప్రోత్సహించే విధంగా ప్రజలు మాట్లాడడం సరికాదన్నారు. శాంతి మార్గాన్ని ఎంచుకుంటే అంతా శాంతియుతంగా ఉంటుందని గణపతి సచ్చిదానంద స్వామి పిలుపునిచ్చారు. మనము దర్శనానికి ప్రతి సంవత్సరం రావటం ఒకటి పద్ధతిగా పెట్టుకున్నాం. ఈ గోవిందుడు యొక్క దర్శనం అంటే యోగంలో ప్రకారంగా 7 చక్రాలు, ఆ 7 చక్రాలు దాటి మన మాడిలో ఉండేటువంటి సహస్రంలో ఉండేటువంటి స్వామి యొక్క దర్శనమే గోవిందుడు. కలియుగ వరదుడు అని చెప్తున్నాం. కలియుగం వస్తూనే ఇక కృష్ణుడు వైకుంఠానికి వెళ్ళే సందర్భంలో అక్కడ నారదాది వీళ్ళందరూ కూడా అడిగినప్పుడు ఆ సమయంలో నేను కలిదేవుడిగా మళ్ళీ ఇక్కడికి ఈ ఒక క్షేత్రానికి వస్తున్నానని చెప్పారు. ఈ క్షేత్రము, ఈ కొండలంతా యోగ క్షేత్రం. దీన్ని ఇటువంటి ఈ యోగ క్షేత్రంలో మనమందరూ కూడా ఆ తిరుమల 7 కొండలు అంటూ ఉండగానే 7 చక్రాలు, అటువంటి 7 చక్రాల్లో ఉండినటువంటి సమస్త దేవతలు కూడా ఇక్కడ